Middle of Matthew, a lesson about worshiping, that it's possible to worship the right God, but with the wrong heart in the wrong way. మత్తయి రాసినటువంటి సువార్తలో మొట్టమొదటిగా మనము ఆరాధన అనేదాన్ని మనం చూస్తూ ఉన్నాము. కొంతమంది ఆరాధన అనేది యథార్థంగా ఆరాధించేటువంటి వారు ఉంటూ ఉన్నారు. And now let's go to the end of Matthew, to Matthew 28, and notice worship there. మత్తయి రాసినటువంటి ఆ యొక్క పుస్తకంలో చివరిగా మనం చూసినట్లయితే అక్కడ ఆరాధన అనేది ఏ విధంగా ఉందో మనం చూడబోతున్నాం. What is the subject of Matthew 28? మత్తయి రాసినటువంటి సువార్త 28వ అధ్యాయంలో అక్కడ ఏం రాయబడిందో మనం చూద్దామండి. What great event happened at the beginning of Matthew 28? మత్తయి రాసినటువంటి సువార్త 28వ ఆ యొక్క అధ్యాయంలో ఇక్కడ ఏం రాయబడిందో చూద్దాం. The resurrection. ఆ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి అక్కడ రాయబడింది ఉంటామండి. Matthew 28 tells about women. Two were named Mary, or two Marys. Mary, two Marys. Two women named Mary. ఓకే, ఇక్కడ మత్తయి రాసినటువంటి ఈ యొక్క 28లో ఇక్కడ ఏం రాయబడతా ఉందంటే రెండు యొక్క స్త్రీల గురించి మ్యారేజ్ గురించి చెప్పబడతా ఉంది. They came to Jesus' tomb on the first day of the week, on Sunday morning. అయితే ఆదివారం ఉదయం వారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. An angel met them and said, "I know why you're here." అయితే అక్కడ ఏంజల్స్ అంటే దేవదూతలు కలుసుకొని వారు అడుగుతా ఉన్నారు, మీరు ఎవరిని వెతుకుతా ఉన్నారు అనేసి. He said, "You seek Jesus who was crucified." మీరు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తా ఉన్నారు. But he is not here. ఆయన ఇక్కడ లేడు. He has risen. ఆయన పునరుద్ధానుడైనాడు, ఆయన లేచి ఉన్నాడని చెప్తా ఉన్నాడు. The angel said, "Come with me. నాతో కలిసి రండి. See where his body was." అయితే ఆయన శరీరం, ఆయన దేహం ఎక్కడుందో చూద్దాం రండి. The angel shows the women the empty tomb. అయితే ఎవరైతే ఇద్దరు స్త్రీలు వచ్చినారో యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైతే సమాధి నుండి లేచారో ఆ ఖాళీ సమాధి అనేది చూపించడం జరుగుతా ఉంది. So the women go to leave and Jesus now appears to them. అయితే అక్కడ ఆ యొక్క స్త్రీలు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తా ఉన్నారు. Someone read verses 9 and 10 of Matthew 28. మత్తయి రాసినటువంటి సువార్త 28వ అధ్యాయము 8-9 వచనాలు. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. Matthew 28 verses 9 and 10. ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కక, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు వెళ్ళకు వెళ్ళవననియు వారకడను చూదురనియు వారికి తెలుపుడను. These women knew Jesus very well, and when they see him, they recognize him immediately. ఈ యొక్క స్త్రీలు యేసుక్రీస్తు ప్రభువారిని బాగా ఎరిగినటువంటి వారు కనుక ఆయనను చూడగానే గుర్తుపట్టేశారు. They watched him die. They watched when he died. ఓకే, యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు వారు చూశారు. They've seen the empty tomb. వారు యేసుక్రీస్తు ప్రభువారి ఖాళీ సమాధిని చూశారు. And now they see Jesus alive again. అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరైతే పునరుద్ధానము జరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తూ ఉన్నారు. And in verse 9, what do they do? 9వ వచనం చూద్దామండి. ఆయన పాదముల వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయన మొక్కిగా, They fall down at his feet and they worship him. యేసుక్రీస్తు యొక్క పాదాల యొద్ద పడి ఆయనను మొక్కుతా ఉన్నారనేసి 9వ వచనం ఇక్కడ తెలియజేయడం జరుగుతా ఉంది. Now, this Greek word that is translated worship, ఇక్కడ గ్రీక్ భాషలో ఈ యొక్క ఆరాధన అనే పదము అనేది రాయడం జరిగింది. originally that word meant to bow. ఆ యొక్క ఆరాధన అనేటువంటి ఈ పదము గ్రీక్ భాషలో నుండి మనము కరెక్ట్ గా తీసుకున్నట్లయితే సాగిలపడటము అనే అర్థం ఇస్తా ఉంది. But now its meaning has grown, and now this word
can just mean to honor, to glorify, to worship. అయితే ఈ పదం అనేది తర్వాత ఎలా ఉపయోగించబడతా ఉందంటే మహిమకరంగా మహిమ అనేటువంటి పదముగా కూడా ఉపయోగించబడతా ఉంది. And so it's not clear if Matthew only uses that word. అయితే ఈ మధ్య రాసినటువంటి సువార్తలో ఆ పదం అనేది ఇంకా క్లియర్ గా వివరించడం జరిగింది. Because the Holy Spirit through Matthew wants us to know that the women fell at Jesus' feet. అయితే పరిశుద్ధాత్ముని యొక్క ద్వారా మధ్య రాసినటువంటి ఈ యొక్క ఆతరు ఏం చెప్తా ఉన్నాడంటే మరియా సాగిలపడింది అనేసి. Matthew tells us that they fell at his feet and worshiped. అయితే మధ్య చెప్తా ఉన్నాడు ఏంటి అంటే ఆ స్త్రీలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాల చెంతపడి ఆయనను ఆరాధించారు, సాగిలపడ్డారు అనేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. And so we see at the beginning of Matthew and the end of Matthew Jesus being worshipped. అయితే ఈ యొక్క మధ్య సువార్తలో ప్రారంభంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆరాధించబడ్డారు, అదేవిధంగా చివరిలో కూడా ఆ యొక్క మధ్య రాసినటువంటి 28వ అధ్యాయం చివరిలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆరాధించబడ్డాడు. And it's while these women are worshiping that Jesus gives them a mission. అయితే ఈ స్త్రీలు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధిస్తూ ఉన్నారు అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారికి వారికి ఒక పరిచర్య అనేది అప్పగించారు. In verse 10, what is the mission he gives them? అయితే యేసుక్రీస్తు ప్రభువారు 10వ వచనంలో వారికి ఇచ్చినటువంటి పని ఏంటి? ఆయన లేచాడని అపోస్తులు చెప్పడం. Yes, go tell the apostles, go tell my brothers to go to Galilee and I will meet them there. అయితే అక్కడ ఆ స్త్రీలకు ఇచ్చినటువంటి పని ఏంటంటే మీరు వెళ్ళి మీ శిశువులకు చెప్పండి, అలాగే గలిలీలో ఉన్నటువంటి వారికి కూడా తెలియజేయండి నేను లేచి ఉన్నాను అని. Okay, now go to verse 16. 16వ వచనం చూద్దామండి. Someone read verses 16 and 17. కొంతమంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలలోకి కొండకు వెళ్ళిరి. Verse 17 also. వారు ఆయనను చూచి ఆయన ఉంటే గాని కొందరు సందేహించిరి. In Matthew 26 verse 32. మత్తయి రాసినటువంటి సువార్త 26వ అధ్యాయము 32వ వచనంలో Before the crucifixion, యేసుక్రీస్తు ప్రభువారు మరణించక ముందు Jesus had told the apostles again that he was going to be rejected and killed. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు చెప్తా ఉన్నాడు నేను మరణిస్తాను తర్వాత నేను తిరిగి లేస్తాను అనేసి. And he said, but I'm going to rise from the dead, and when I rise from the dead, I will go and I will meet you in Galilee. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణించక ముందు శిష్యులకు చెప్తా ఉన్నాడు నేను మరణిస్తాను తిరిగి లేస్తాను మరలా మీ అందరిని కూడా గలిలీలో కలుస్తాను అనేసి. Matthew doesn't tell us everything Jesus said at that time. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమయంలో శిష్యులకు ఏమైతే తెలియపరిచారో అవన్నీ కూడా చెప్పలేదు అని చెప్తా ఉన్నారు. But it seems Jesus had told them exactly where to go. There's a certain mountain in Galilee. I will meet you on that mountain. అయితే యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా తెలియపరుస్తా ఉన్నారు మీరు గలిలీకి వెళ్ళండి అక్కడే నేను మిమ్మల్ని కలుస్తాను అనేసి. So when the women go and tell the disciples, the apostles, to go to Galilee, they know where to go. అయితే ఈ యొక్క స్త్రీలు వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి శిష్యులకు చెప్తున్నారు ఎక్కడికి యేసుక్రీస్తు ప్రభువారు ఏమైతే చెప్పమన్నారో ఆ స్త్రీలు శిష్యులకు తెలియపరిచినప్పుడు ఆ శిష్యులకు తెలుసు వారు ఎక్కడికి వెళ్ళాలి అని. And in verse 17 they saw him. 17వ వచనంలో మనం చూస్తే వారు యేసుక్రీస్తు ప్రభువారిని చూశారు. When they saw him, what did they do? ఆయనను వారు చూసినప్పుడు వారు ఏం చేశారు? They worshiped. వారు ఆరాధించారు, సాగిలపడ్డారు, మొక్కారు. But what else does verse 17 tell us about them? అదే విధంగా 17వ వచనం ఇంకా మనకి ఏమి తెలియపరుస్తా ఉంది? Some of them doubted. కొంతమంది సందేహిస్తా ఉన్నారు. డౌట్. The Bible is so wonderful. బైబిల్ చాలా గొప్పది, అద్భుతమైనది. It's very honest about the people of God. అది దేవుని యొక్క ప్రజల యొక్క ఉద్దేశం
about the good things they did, but it also tells us about the things that are not so good. పరిశుద్ధ గ్రంథము మంచి విషయాలనే కూడా చెప్పట్లేదు, కానీ అదే విధంగా వారు చేసేటువంటి ఆ చెడ్డ విషయాలను కూడా తెలియపరుస్తూ ఉంది. అంటే దేనికి కూడా దాచట్లేదు పరిశుద్ధ గ్రంథము. They all worship. అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువానికి సాగిలపడ్డారు, ఆరాధించారు. But some of them also doubted. అంటే కొంతమంది ఏం చేశారంటే సందేహించారు. Matthew doesn't tell us what they doubted. అయితే ఇక్కడ రాసినటువంటి ఈ యొక్క గ్రంథకర్త మాథ్యూ అనే ఆయన ఎందుకు వారు సందేహించారు అనేది మాత్రం మనకు ఈ గ్రంథంలో రాయడం లేదు. In Matthew 26, when Jesus had told them to meet him there in Galilee, 26వ అధ్యాయంలో మాథ్యూ రాసినటువంటి సువార్త 26వ అధ్యాయంలో శిష్యులకు యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు ఏమంటే మీరు నేను మరణించి తిరిగి లేచిన తర్వాత గలిలయలో కలుస్తాను అని. Remember, that was when Peter had said, if everyone else leaves you, Lord, I will never leave you. I'll even die with you. అయితే ఈ యొక్క సందర్భంలో అపోస్తలుడైనటువంటి పేతురు అంటా ఉన్నాడు, ఎవరైనా నిన్ను వెళ్ళిపోవచ్చు, ఎవరైనా నిన్ను వదిలిపెట్టచ్చు, కానీ నేను నిన్ను విడిచిపోను, వీలైతే నీతో పాటు నేను మరణిస్తానని పేతురు చెప్తా ఉన్నాడు. He said, no, Peter, everybody, even you. అయితే ఆ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు పేతురుతో, పేతురు అందరూ మాత్రమే కాదు నీవు కూడా నన్ను విడిచి వెళ్తావు. Even the Old Testament prophesied that. అదే విధంగా పాత నిబంధన గ్రంథంలో కూడా చెప్పడం జరిగింది. Maybe what some of them are doubting అయితే కొంతమంది వీరిని సందేహిస్తూ ఉన్నారు is themselves. Maybe what some of them are doubting in 1928 is themselves. They worship Jesus, but they doubt themselves. ఓకే, ఈ యొక్క మాథ్యూ రాసినటువంటి 28వ అధ్యాయంలో ఏం చెప్తుందంటే కొంతమంది ఎవరైతే సందేహించారో వారు కూడా ఆయనను ఆరాధించారు, సాగిలపడ్డారు, కానీ మనసులో మాత్రం ఎక్కడ ఒక సందేహం అనేది మిగిలిపోయింది. But even doubt in ourselves can be doubt of the Lord in some ways. అయితే మనలో ఏదైతే ఒక సందేహము ఎప్పుడైతే కలిగి ఉంటా ఉన్నామో అదే సందేహము దేవుణ్ణి కూడా సందేహించేటువంటి అవకాశం అనేది కలుగుతా ఉంది అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. Can the Lord forgive me for having abandoned him, scattered? దేవుడు నిజంగా నన్ను క్షమిస్తాడా? I've been so weak. Can the Lord actually use someone as weak as I am? నేను చాలా బలహీనుడను, నాకైతే ఎలాంటి బలం లేదు, అయినప్పటికీ దేవుడు నన్ను ఉపయోగించుకుంటాడా అనేటువంటి సందేహం ఉంటాము. Have you ever felt that way? ఎవరైనా అలాంటి సందేహం కలిగి ఉంటున్నారా? I have. I think most of us have. చాలా మంది ఇలాంటి సందేహం అనేది మన మనసులో కలిగి ఉంటాము. But the Lord created the heavens and the earth and all that's in them. అయితే దేవుడు ఈ లోకముని ఆయన సృజించాడు. God raised Jesus from the dead. అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని మరణము నుండి బ్రతికించాడు. If he wants to use you and me, he has the power to use you and me. అయితే దేవుడు నిన్ను నన్ను ఉపయోగించుకోవాలంటే మనకు ఆ సామర్థ్యత లేనప్పటికీ కూడా సర్వశక్తుడైనటువంటి దేవుడు కనుక ఆయన నిన్ను నన్ను ఉపయోగించగలుగుతాడు. So they worship, but some of them doubt. అయితే కొంతమంది అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించారు, కొంతమంది సందేహించారు. Look back to Matthew 28. అదే విధంగా మాథ్యూ రాసినటువంటి యొక్క సువార్త 28వ అధ్యాయం మనం చూద్దామండి. What comes after? What? You don't have to read it. Just tell me what comes after Matthew 28 verse 17. అయితే మాథ్యూ రాసినటువంటి సువార్త 28వ అధ్యాయము 17వ వచనంలో ఇక్కడ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. What comes next? తర్వాత ఏం జరుగుతా ఉంది? వారు ఆయన చూచి ఆయన ముప్పి సందేహించి, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు
నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నానో వాటన్నిటిని గైకొనవాలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారికి చెప్తున్నాను. అక్కడ వారికి ఒక కమాండ్ అనేది వారికి ఒక ఇవ్వడం జరుగుతూ ఉంది. They worshiped, some of them doubted. కొంతమంది దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించారు, కొంతమంది సందేహించారు. But even while they're worshiping and doubting, Jesus says, I want you to go and make disciples of all nations. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని కొంతమంది ఆరాధించినప్పటికీ, కొంతమంది సందేహించినప్పటికీ, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని. The women worshiped. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఆరాధించారు. And while they're worshiping, Jesus says, go tell. అయితే ఆ యొక్క స్త్రీలకు తెలియపరుస్తా ఉన్నారు, మీరు వెళ్ళండి అని. The apostles worship. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి శిష్యులు కూడా ఆ అపోస్తలులు వారు యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించారు. Actually, I need to back up a little bit. The women worship but are afraid. But Jesus says, go tell. అయితే ఇక్కడ ఆ స్త్రీలు యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించారు, అయినప్పటికీ వారు భయపడినప్పటికీ మీరు వెళ్ళి శిష్యులకు చెప్పండి అనేసి. The apostles worship, some of them doubting. అయితే అపోస్తలులు ఆరాధించారు, కానీ కొంతమంది సందేహిస్తూ ఉన్నారు. And while they're worshiping, Jesus says, go tell. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు ఏం తెలియపరుస్తున్నారంటే మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి అని. I think there's a lesson here. అయితే మనం ఇక్కడ పాఠం నేర్చుకోవాలి. That worship is not just about what we're doing while we're worshiping. అయితే ఆరాధన అంటే మనం ఏదో చేస్తున్నాం అనేది కాదు, కానీ I actually don't know what this says, but I think I can guess. ఇక్కడ ఏమి రాయబడిందో నాకైతే తెలియదు, కానీ నేనైతే వాటిని ఇంగ్లీష్లో తెలియజేసినప్పుడు నాకు అర్థమవుతుంది. But when we come together and we do these things, ఇక్కడ బోర్డు మీద ఏమైతే మెన్షన్ చేయబడినాయో అవి మనం గమనించినట్లయితే, let us not think that when we finish those 5 methods of worship, ఈ 5 ఆరాధనలు, 5 ఆరాధన విధానాలను మనం చేసినప్పటికీ that our work is done. We should not think that when we finish those 5 that our work is done. ఇక్కడ బోర్డు మీద అయితే ఏ ఆరాధన విధానాలు అనేటువంటి ఈ అంశం మీద ఈ 5 మనం చేసినప్పటికీ కూడా మన పని అయిపోయింది అనుకోవద్దు. When worship is truly worship, అయితే ఆరాధన నిజమైనటువంటి ఆరాధనగా ఉంటుంది. it leads to service. ఆ ఆరాధన అనేది ఇంకా పరిచయం చేయడానికి కూడా మనం నడిపిస్తుంది. When worship is truly worship, it leads us to going out and sharing Jesus with others. ఈ ఆరాధన అనేది నిజముగా మనము దేనికి నడిపిస్తా ఉందంటే, ఈ ఆరాధన అనేది మనము ముందుకు వెళ్ళి ఇతరులకు కూడా సువార్త ప్రకటించేదిగా చేస్తా ఉంది అనేసి తెలియపరుస్తాము. We may come afraid. మనము భయపడుతూ రావచ్చు. We may come doubting. మనము సందేహిస్తూ రావచ్చు. But in worship, God intends to change us such that even though we had fear, even though we may have had doubt, that we go and serve and share. మనము భయపడతా దేవుని సన్నిధికి వచ్చినప్పటికీ, సందేహిస్తూ దేవుని సన్నిధికి వచ్చినప్పటికీ ఈ ఆరాధన అనేది ఏం చేస్తారంటే తిరిగి మనం సువార్త ప్రకటించేటట్టు చేస్తుంది. And if when we go to worship, మనం దేవుని ఆరాధించడానికి వెళ్ళినప్పుడు, and then go home, మనం తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు, and when we go home we're no different than we were before we came. అయితే ఆరాధనకు వస్తా ఉన్నాము, ఆరాధన నుండి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనము అదే విధంగా ఉంటామా? We need to question if we really worship. నిజంగా మనము ఆ దేవుని ఆరాధించినట్లయితే మనం ఒక ప్రశ్న అనేది వేసుకోవాలి. When we glorify God in worship, మనము దేవుని ఆరాధిస్తూ దేవుని మహిమపరిచినప్పుడు, we do not make Him greater. మనము దేవుని గొప్ప చేయలేము. We do not change Him.
మనము దేవుని మార్పు చేయలేము. He's the same whether we worship him or not. మనము దేవుని ఆరాధించినప్పటికీ ఆయన ఒకే విధముగా ఉంటా ఉన్నాడు. The purpose of worship is to change us. ఆ యొక్క ఆరాధన యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనమును మార్చడానికి కానీ దేవుని మార్చడానికి మాత్రం కాదు. And if we don't change, if we don't go serve, if we don't go share, we probably not worship. మనం వెళ్ళి దేవుని సువార్త ప్రకటించకపోతే, మనం వెళ్ళి దేవుని యొక్క పని చేయకపోతే మనం నిజంగా దేవుని ఆరాధిస్తున్నట్టు కాదు. We might have done those 5 methods, those 5 acts. ఇక్కడ రాయబడినటువంటి ఈ 5 కూడా మనం పాటిస్తున్నప్పటికీ but our heart did not connect with God. మన యొక్క హృదయము దేవునికి ఆ యొక్క సంబంధము కలిగి ఉండకపోతే, ఆ కనెక్షన్ అనేది లేకపోతే, let us come to be changed. అక్కడ మార్పు జరగాల్సిందే. Go to the very end of the book of Luke. లూకా రాసినటువంటి సువార్త చివరి భాగంలో మనం చూసినప్పుడు Luke has just a little bit more than Matthew. ఈ లూక్ ఆ యొక్క సువార్త మత్తయి రాసినటువంటి సువార్త కాడికి కొద్దిగా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. As those of you who heard me preach know, Luke 24 tells us about Jesus being taken back up to heaven. లూకా సువార్త 24వ అధ్యాయం ఇక్కడ ఏం తెలియపరుస్తా ఉందంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆరోహణం గురించి మాట్లాడడం జరుగుతా ఉంది. And after Jesus ascended to heaven, what does verse 52 say the apostles did? అయితే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఇక్కడ 52వ వచనంలో ఇక్కడ ఏం చెప్తా ఉందో చూద్దాం. They worship. అక్కడ ఏం జరిగింది చదవాలి. ఎవరైనా చదవాలి. ఆయనకు నమస్కారం చేసి యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రం చేయుచుండిరి. They worship. Yes, they worship. Jesus was worshipped as a baby. యేసుక్రీస్తు ప్రభువారు శిశువుగా ఉన్నప్పుడు ఆరాధించబడ్డాడు. He was worshipped after he died on the cross and arose from the dead. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో మరణించి సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత ఆరాధించబడ్డాడు. And even after he ascended to heaven, he was still being worshipped by his Father. తర్వాత పరలోకానికి ఆరోహణమైన తర్వాత కూడా ఆయన ఆరాధించబడ్డాడు. Turn to John chapter 4. యోహాను రాసినటువంటి సువార్త 4వ అధ్యాయం చదువుతున్నామండి. John chapter 4 verses 20 through 24 are probably the most important teaching on worship in the Gospels. Matthew 24 or John 4 verses 20 to 24. యోహాను రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము 24వ వచనం. This is probably the most important teaching on worship in Matthew, Mark, Luke, and John. అయితే ఈ యొక్క యోహాను రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 23, 24 మనం చూసినట్లయితే ఇది ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలుగా ఉండడం జరుగుతూ ఉంటాయి. Jesus was in the town of Shechem in Samaria, north of Jerusalem. సమరయలో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటా ఉన్నారు. ఇక్కడ రికార్డింగ్ కూడా ఉంది, డిస్టర్బెన్స్ అయితే ఉంది. మీరు కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. Jesus was in the town of Shechem, where Jacob had dug a well centuries before. Jesus was in a town called Shechem in Samaria. సమరయలో షెకెం అనేటువంటి ఆ పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటా ఉన్నాడు. Where the patriarch Jacob had dug a well in the book of Genesis. ఆదికాండంలో మనం చూసినట్లయితే that well was still being used. అదే పదము అక్కడ కూడా వాడడం జరుగుతూ ఉంది. And you remember Jesus met a Samaritan woman at the well. అదే విధంగా సమరయలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని కలవడం జరిగింది.
Jesus asked the woman to give him a drink. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు సమయ స్త్రీని అడుగుతా ఉన్నాడు, నాకు తాగడానికి వాటర్ ఇవ్వండి, నీరు ఇవ్వండి. But the woman doesn't have a very good attitude. అయితే అక్కడ ఆ స్త్రీ అనేది మంచి మనసు ఇక్కడ కలిగి ఉండట్లేదు. Most Jews did not think well of Samaritans. They despised, they hated the Samaritans. ఓకే, అక్కడ ఉన్నటువంటి యూదులు అది సమరీయులను అనేటువంటి వారిని ఎక్కువగా తిరస్కరించేవారు, ఆ హేట్ చేసేటువంటి వారుగా ఉంటారు, అసహించుకునేటువంటి వారు. And so this woman assumed that since Jesus was a Jew, that he would hate her. అయితే యేసుక్రీస్తు ప్రభువారు యూదుడిగా ఉంటున్నాడు కనుక ఆమె అనుకుంటుంది, నన్ను కూడా ఈయన హేట్ చేస్తాడేమో, అసహించుకుంటాడేమో అనేసి. And so she says, why are you, a Jew, asking me for a drink? యూదుడిగా ఉంటున్నటువంటి నీవు సమరయులుగా ఉంటున్నటువంటి నన్ను మీరు నీరు ఎలా అడుగుతా ఉన్నారు అనేసి ఆమె అనుకుంటా ఉంది. Sometimes when people have a bad attitude toward us, కొన్నిసార్లు ప్రజలు వారి యొక్క మనస్తత్వము చెడుగా మన మీద ఉండినప్పుడు it's because they think we have a bad attitude toward them. అప్పుడు వారు ఏమనుకుంటారంటే వారి మీద మనము చెడు అభిప్రాయం, చెడు ఉద్దేశం కలిగి ఉంటున్నాం అనుకుంటారు. So Jesus says to her gently, if you knew who was asking you for water. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ అంటా ఉన్నాడు, నిజంగా నేను ఏ విధంగా అడుగుతా ఉన్నానో, లేకపోతే నేను ఎవరైతే నీరు ఇవ్వమని అడుగుతున్నారో ఆయన గురించి నీకు ఒకవేళ తెలిస్తే You'd ask me for a drink because I can give you living water. నీవు బ్రతకడానికి త్రాగడానికి నీళ్ళు ఇస్తావు, కానీ నేను జీవ జలమును నీకు ఇస్తాను అనేసి యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తా ఉన్నారు. And Jesus does what I want to learn to do better, to take a discussion about physical things and turn it into a discussion of spiritual things. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ స్త్రీతో వారి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ ఏంటంటే భౌతికమైన దాటిలో నుండి ఆత్మీయపరమైనటువంటి మాటలను ఇక్కడ బోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. And so they have a discussion about spiritual things. అక్కడ ఆధ్యాత్మిక సంబంధించినటువంటి మాటలను యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో చెప్పడానికి ప్రారంభించారు. She softens and opens her mind to Jesus. అయితే యేసుక్రీస్తు ప్రభువారి మాటలు వింటా ఉన్నప్పుడు ఆమె మనసు అనేది మార్చడం జరిగింది. ఆమె మనసు అనేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటల మీద దృష్టి పెట్టింది. Jesus said, "Are you married?" అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అని అడుగుతా ఉన్నాడు, నీకు పెళ్ళయిందా? And now she says, "No, I'm not." అప్పుడు ఆమె చెప్తా ఉంది, నాకు మ్యారేజ్ కాలేదు, పెళ్లి కాలేదు అని. And Jesus says, "You've answered correctly. You've had several husbands, but the man you're living with right now is not your husband." అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో అంటున్నారు, నీవు చెప్పింది నిజమే, నీకు పెళ్లి కాలేదు కానీ నీకు 7 మంది భర్తలు ఉన్నారు, నీవు ఇప్పుడు ఎవరికైతే ఉంటున్నావో ఆమె నీ భర్త కాదు. And the woman realizes Jesus is more than just an ordinary Jew. అయితే అప్పుడు ఆమె రియలైజ్ అవుతుంది, అప్పుడు ఆమె అనుకుంటా ఉంది ఏంటంటే ఈయన నార్మల్ గా ఉన్నటువంటి యూదుడు కాదు, ఈయన ఎంతో గొప్పవాడుగా ఉంటా ఉన్నాడు అనేసి అనుకుంటా ఉంది. She doesn't realize yet that Jesus is the Christ, but she does perceive that he is a prophet at least. అయితే ఆమె యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు అని అనుకోలేదు కానీ ఆయన ఒక ప్రవక్త అని అనుకుంటా ఉంది. And so she has some religious questions. అయితే అప్పుడు ఆమెకి కొన్ని మతపరమైనటువంటి ప్రశ్నలు అనేది కలిగి ఉంటా ఉంది. That's where verse 20 begins. అక్కడ మనం 20 వచ్చును. Someone read verses 20 through 24. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 20 నుండి 24. పెద్దలు ఈ పర్వతం ముందు ఆరాధించిరు గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు.
మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అటివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. Of course, the Jews worshipped on the mountain in Jerusalem where the temple was. అయితే యూదులు యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క కొండ మీద ఉన్నటువంటి దేవాలయంలో ఆరాధించేటువంటి వారు. But the Samaritans, కానీ సమరీయులు, they worshipped in a mountain called Gerizim. ఓకే, గెరజం అనేటువంటి ఆ కొండ మీద ఈ సమరీయులు ఆరాధించేటువంటి వారు. From Shechem, you could look up and see that mountain. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏ పట్టణంలో, ఈ సకాయం అనేటువంటి ఏ పట్టణంలో ఉన్నారో ఆ పట్టణం నుండి చూసినప్పుడు ఆ దేవాలయం అక్కడ కనబడుతూ ఉంటుంది. She's sure Jesus is a true prophet. అప్పుడు ఆమె అనుకుంటా ఉంది యేసుక్రీస్తు ప్రభువారు నిజమైనటువంటి ప్రవక్త అని అనుకుంటా ఉంది. She said, "You Jews worship in Jerusalem. We worship in that mountain. Which pleases God?" అయితే యెరూషలేములో యూదులు అనేటువంటి వారు ఆరాధిస్తూ ఉన్నారు, మేము ఇక్కడ సమరయులుగా ఉన్నటువంటి మేము ఇక్కడ ఆరాధిస్తూ ఉన్నాము. దేవుడు ఎవరు దేనిని ఇష్టపడతా ఉన్నాడు, ఏ ఆరాధన ఇష్టపడుతున్నారు అనేసి అనుకుంటా ఉంది. Jesus said, "Woman, the time is coming. It's here. ఓకే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు ఆ సమయం అనేది ఆసన్నమైంది. That neither Mount Gerizim nor Jerusalem will be the place to worship." అయితే ఈ సమరయలో గాని అక్కడ యెరూషలేములో గాని ఇదే కాదు దేవుని ఆరాధించేటువంటి స్థలము. Verse 23. 28వ వచనం అండి. The hour is coming. సమయము ఆసన్నమైనది. It's now here. అది ఇక్కడ కాదు. When the true worshipers will worship the Father, how? How will the true worshipers worship the Father? According to verse 23. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. How? Verse 23. 23వ వచనం. How will the true worshipers worship God? నిజమైనటువంటి ఆరాధికులు దేవుని ఎలా ఆరాధిస్తారు? ఎలా ఆరాధిస్తారండి? ఆత్మతో సత్యంతో, In spirit and in truth. And then he says, "For the Father seeks people like that to worship Him." అయితే తండ్రి ఆ విధంగా ఆరాధించడం అనేది చూస్తా ఉన్నాడు, ఆ విధమైనటువంటి ఆరాధనను ఇష్టపడతా ఉన్నాడు. I want God to seek me. I want God to seek me. అయితే దేవుడు నన్ను చూడాలని నేను అనుకుంటున్నాను. Because I believe if I'm seeking Him and He's seeking me, we're going to find each other. నేను అనుకుంటున్నాను, నేను ఆయనను చూస్తున్నాను కనుక దేవుడు కూడా నన్ను చూడాలని నేను అనుకుంటా ఉన్నాను. And so I want to worship in spirit and in truth. అయితే దేవునిని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. Verse 24 explains. 24వ అధ్యాయం చూద్దాం. 24వ వచనం. God is spirit. దేవుడే ఆత్మ అయి ఉన్నాడు. దేవుడే ఆత్మ. Is a spirit limited to just one place? ఈ ఆత్మ ఒక స్థలంలో మాత్రమే ఉండడు. Is God as a spirit limited to time? అయితే ఆత్మగా ఉన్నటువంటి దేవుడు ఒకే స్థలంలో కానీ ఒకే సమయంలో ఉండడు. He's not temporary. ఆయన తాత్కాలికంగా ఉండేటువంటి వాడు కాదు. And because God is spirit, ఎందుకంటే ఆయన దేవుడే ఆత్మ ఉంటా ఉన్నాడు. Jesus says we must worship Him in spirit. అది యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, ఆయనను మనము ఆత్మతో ఆరాధించాలి. And in truth. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. In spirit, our worship should not be limited
to certain places and certain times. మనము దేవుడిని ఆత్మతో ఆరాధించేటప్పుడు అది కొంత స్థలంలో కాదు, కొంత సమయంలో కాదు. కానీ The Jews came to Jerusalem to worship 3 times a year. ఒక సంవత్సరంలో యూదులు యెరూషలేముకు 3 సార్లు ఆరాధించడానికి వెళ్తారు. But our worship is not to be just at special times. మన ఆరాధన అనేది ఒక సమయంలోనే ఆరాధించాలి, లేదా పలానా సమయంలోనే ఆరాధించాలి అనేది మాత్రం కాదు. It's not to be just in a special place. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలోనే, ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలోనే ఆరాధించాలి అనేది కాదు. But as God is not limited by time or place, our worship should not be limited to time and place. దేవుడు ఆయనను ఆరాధించేటప్పుడు ఒక స్థలంలో కానీ, ఒక సమయంలో కానీ ఉండడం కాదు. కానీ దేవుని యొక్క ఆరాధనకు ఆ లిమిట్ అనేది, ఆ పరిమితి అనేది లేదు. Now, in the larger context of John, the Holy Spirit also comes into this idea of worshiping in spirit. ఈ యొక్క యోహాను రాసినటువంటి ఈ యొక్క సువార్తలో ఆత్మతో ఆరాధించడం అనే దాన్ని బట్టి ఇక్కడ ఇంకా ఎక్కువగా చెప్పడం జరుగుతా ఉంది. In verse 13 and 14, Jesus had talked to the woman about the living water. ఇక్కడ 13వ వచనంలో అక్కడ ఏం జరుగుతా ఉందంటే జీవజలం గురించి ఆ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడడం జరుగుతా ఉంది. He doesn't mention the Spirit there, but in chapter 7, అక్కడ ఆత్మ గురించి అక్కడ మాట్లాడడం లేదు. కానీ 17వ అధ్యాయంలో వచ్చిందంటే chapter 7. John 7. ఓకే, యోహాను రాసినటువంటి సువార్త 7వ అధ్యాయంలో ఆత్మ గురించి మాట్లాడడం జరుగుతా ఉంది. In John 7 verses 37 through 39. ఇక్కడ యోహాను రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము వర్స్ నంబర్ 37 through 39. యోహాను రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 37 నుండి 39 వచనాలను చూసినట్లయితే Jesus will speak of living water again and connect the concept with the Holy Spirit. అక్కడ జీవజలం గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు వారికి అక్కడ ఒక సంబంధం అనేది కలుపుతా ఉన్నాడు. We don't have time to discuss everything related to the Holy Spirit right now, but I did want to acknowledge that in the context of John, the Holy Spirit is involved in this idea of worshiping in spirit. అయితే యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారిని ఆత్మ గురించి ఎక్కువ మాట్లాడడానికి నేను ఇక్కడ సమయం గడపాలని ఇష్టపడట్లేదు. కానీ For now, I'll say that for those of you living in Dornala, in this area, ఎవరైతే ఈ దోర్నాల ఈ పరిసర ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారో, if when you think about worshiping, you only think about these 4 walls. మీరు దేవుణ్ణి ఈ యొక్క 4 గోడల మధ్య ఆరాధించాలి అని ఒకవేళ అనుకున్నట్లయితే, you only think about Sunday morning. అది ఎప్పుడు జరుగుతా ఉందంటే ఆదివారం ఉదయమే జరుగుతా ఉంది. You're not worshiping in spirit and truth. ఒకవేళ నువ్వు కేవలం ఆదివారమే దేవుని ఆరాధించేటువంటి వ్యక్తివైతే నీవు దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నట్టు కాదు. The only way we can be truly worshiping when we're here with our brethren is if we're worshiping in our private lives day to day. మనం ఒకవేళ ప్రతిరోజు దేవుడిని ఆరాధించాలని అనుకున్నట్లయితే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి, కానీ ప్రత్యేకమైన సమయము ప్రత్యేకమైన స్థలము కాదు. We will talk about that more after lunch. మనము భోజనం తర్వాత ఇంకా ఎక్కువగా మాట్లాడుకుందాం. But just a quick word about worshiping in truth. సత్యముతో మనం ఆరాధించడం అనే అంశం మీద కొద్దిగా విషయం మాట్లాడుకుందాం. Sometimes context gives a common word a special meaning. కొన్నిసార్లు మనము ఒక ప్రత్యేకమైన పదాన్ని గురించి చూసినప్పుడు అది ప్రత్యేకమైన అంశాన్ని మనకు బోధిస్తూ ఉంటుంది. And I urge you, the next time you read through the Gospel of John, మనము తర్వాత దినములలో యోహాను సువార్తను మనం చదువుతున్నప్పుడు, to look for everything that John says about what is true. Everything John says about truth.
ఈ ప్రతిసారి కూడా మనం యోహాను సువార్త చదువుతున్నప్పుడు ఏది సత్యము అని ఆయన చాలా సందర్భాల్లో కూడా చూపించేవాడుగా ఉన్నాడు. It's all connected with Jesus Christ. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారికి అనుసంధానముగా ఉండే పదాలయ్యండి. Quickly, someone read to us from the first chapter of John, verse 17. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం భాగాన్ని ముందు ఒకసారి చూద్దాము. 1:17. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. Grace and truth. The law came through Moses, but grace and truth came by Jesus Christ. కృపయు సత్యమును మోషే ద్వారా అనుగ్రహించబడినప్పటికీ కూడా అవి కృపయు సత్యమును యేసుక్రీస్తు వారి ద్వారా అంటే లాగ్ చేయబడిందేమో అక్కడ, దాన్ని బయలుపరచబడిందేమో కొత్త నిబంధనలో. It's not saying that there was no grace, there was no that the law of Moses or that the law of Moses wasn't true, but it's saying that in a special way. దీని అర్థం ఏంటంటే పాత నిబంధనలో కృపయు సత్యమును లేదని కాదు, కొత్త నిబంధనలో ఆ యొక్క సమానమైనది ఉన్నదని. అక్కడేమో లాగ్ చేయబడింది, ఇక్కడేమో బయలుపరచబడింది. In a special way, Jesus brings us grace. ప్రత్యేకంగా కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారు ఆ కృపను ఆ సత్యమును తీసుకుని వచ్చిన వాడుగా ఉన్నాడు. మోసే ధర్మశాస్త్రంలోనేమో మోసే తీసుకుని వచ్చి దాన్ని లాగ్ చేశాడు. And that which is stated at the beginning of John, connecting truth with Jesus in a special way, will be repeated again and again and again all through John. యోహాను సువార్త ప్రారంభంలో మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా సత్యమును అనుగ్రహించను, లేకపోతే సత్యము యేసుక్రీస్తు వారు ఒకరికొకరు ఆ యొక్క సంబంధం కలిగిన వారుగా ఉన్నాడు. అది మొదలుకొని యోహాను సువార్త అంతా కూడా చదువుతున్నప్పుడు ఆ సత్యం అంటే పలు సందర్భాల్లో ఆ సత్యం అంటే ఏమిటో తెలియజేయబడింది. And so in the middle of John, in John 8, యోహాను సువార్త మధ్యలో 8వ అధ్యాయంలో in verse 31, Jesus will say, if you abide in my word, my teaching, you will be my disciples. ఇది ఒకవేళ మీరు సత్యములో కనుక ఉన్నట్లయితే మీరు నా శిష్యులు అని అనబడుదురు అని రాయబడుతుంది. If you abide in my teaching, verse 32, you will know the truth, and the truth will set you free. అక్కడ 32వ వచన భాగంలో అంటున్నాడు, మీరు గమనించండి, మేము 32వ వచన భాగంలో సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా అప్పుడు మీరు సత్యములో ఉన్నట్లు. We could spend the rest of the week studying these passages, but just one more. ఈ వారం అంతట్లో మీరు చదువుకోవడం ప్రయత్నించండి. ఇంకొకటి చూపించి నేను ముగిస్తాను. John 14 verse 6. 14వ అధ్యాయం 6వ వచనంలో Jesus said, I am the way, the truth, and the life. అని అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. And so when John 4 says that we must worship in truth, యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్పబడిన ప్రకారము మనము సత్యముతో దేవుని ఆరాధించవలెను. it's saying we must worship according to the truth, the realities that Jesus has brought. ఏదైతే యేసుక్రీస్తు వారికి సొంతమైన సత్యం ఉందో ఆ సత్యములో మాత్రమే మనం ఆయనను ఆరాధించవాలని, కానీ మనం బయటకు వచ్చి ఆరాధించడానికి అవకాశం లేదు. Not those Old Testament shadows we talked about yesterday. మనం నిన్నటి దినములో పాత నిబంధనలో చదువుకున్న ఛాయ గురించి కాదు, ఛాయతో కాదు. The physical temple, భౌతిక సంబంధమైన దేవాలయము, the special priesthood, అది ప్రత్యేకమైనటువంటి యాజకుడు, burning incense, అక్కడ ధూపం వేయడము, using mechanical instruments of music, మన భౌతిక సంబంధమైనటువంటి వాయిద్యములు ఉపయోగించి వాయిద్యం వాయించడము. but the spiritual realities in Christ Jesus that those things illustrated. భౌతిక సంబంధమైనవన్నీ కూడా ఆత్మ సంబంధమైన వాటికి సూచనగాను ఛాయగాను ఉన్నవి. We must worship in spirit and in truth. మనము సత్యముతోను ఆత్మతోను దేవుని ఆరాధించవలసిన అవసరం ఉన్నది. తప్పకుండా ఆరాధించాలి. Let's take a break and eat. Is it ready? Oh, it's not ready. Okay. I did not know that you wrote that for me. Okay. All right. ఏదైనా నీళ్ళు ఎవరికైనా కావాలంటే ఇస్తాము. ఇంకొక తరగతి కూడా కొనసాగించుకుందాం. Any questions about John 4? I don't want to spend a lot of time there, but
is what I've said clear. యోహాను సువార్త 4వ అధ్యాయంలో నేను చాలా వివరంగా చెప్పినానని నేను అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా 4వ అధ్యాయం సంబంధించి ప్రశ్నలు ఉన్నట్లయితే నన్ను అడగండి. The book of Acts. అపోస్తలుల కార్యములు. Yes. Did you have a question? ప్రశ్న ఉందా? యేసుక్రీస్తు వారు పూజారి. ఓకే. దాంట్లో ఎలాంటి క్వశ్చన్ ఏం లేదు. యేసుక్రీస్తు వారు తండ్రిని ఆరాధించమని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం క్రీస్తు ద్వారా మనం తండ్రిని ఆరాధిస్తున్నాం. అయితే ఇప్పుడు మనం యేసుక్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధిస్తున్నాం. అనేక మంది ఆయన ఆరాధిస్తున్నారు. నిజంగా దీనికి మధ్య వ్యత్యాసం యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించాలా, దేవుని ఆరాధించాలి? క్వశ్చన్ ఏంటి? అదే ఇద్దరిని ఎవరిని ఆరాధించాలి? ఎవరిని ఆరాధించాలి? సమాధానం క్వశ్చన్. అవును, యేసుక్రీస్తు వారికి వాళ్ళు మొక్కారు, పూజించారు. ఆయన అంటే దేవుణ్ణి ఆరాధించమంటారు. There was some discussion about that during the tea break, and I will say the same thing that I said to Bona then. బోనాకు నేను ఇదే విషయం కూడా చెప్పాను. Let's go through all the scriptures that I've chosen. నేను మీకు చూపించిన అన్ని వచనంలోకి వెళ్ళండి. And then we will discuss the specific questions that were asked at the beginning of our study yesterday morning. నిన్న ఉదయమున మనము ఏదైతే ప్రశ్నలు అడిగినామో వాటి సమాధానాలు ఈ వచనాలన్నీ ఉన్నవి. Okay? So what is the difference? What about our responsibility? We have to worship Jesus, or we have to worship God, or we have to worship God through the words. We're going to discuss that before we leave today. Okay. ఈ రోజు మనము ముగించబోయే ముందు మనం ఆ సంగతి గురించి మాట్లాడదాం. In Acts chapter 8, అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయం. we read about Philip going and teaching. అక్కడ ఫిలిప్పు వెళ్ళి బోధించే ఆ బోధన మనం చూస్తూ ఉన్నాం. He first goes to Samaria. మొట్టమొదటిగా ఆయన సమరయకు వెళ్ళాడు. And he has great success there, perhaps because of what the Samaritan woman did after Jesus talked to her in John 4. 4వ అధ్యాయము యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడినట్టుగానే ఇక్కడ ఈయన కూడా సమరయులతో మాట్లాడినట్టుగా మనం చూడగలుగుతాం. And then the Spirit calls Philip away to go to the road that goes from Jerusalem down to Gaza. ఆ తర్వాత ఆయన యెరూషలేము మీదుగా గాజాకు వెళ్ళినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆ ప్రాంతం అంతా కూడా ఆయన ప్రయాణం చేసుకుంటూ. Gaza is in the news a lot right now. అక్కడ గాజా అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దేవుని ప్రదేశం. But there was a man from Ethiopia. అక్కడ ఐథియోపియుడు అనే ఒక వ్యక్తి ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. He was a eunuch. అతను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నాడు. He had a very, very high position. He was the national treasurer. He was the treasurer to the queen of the country. అక్కడ ఒక దేశమునకు ఆయన ఎలా ఉన్నాడంటే ధనాగారానికి ఆయన ఆ శాఖకు అధిపతిగా ఉన్నవాడుగా ఉన్నాడు. There were a lot of Jews in northern Africa. అక్కడ ఆఫ్రికాకు నార్త్ వైపు ఉన్నటువంటి ప్రదేశాల్లో యూదులు చాలా ఎక్కువ మందిగా ఉన్నట్టు మనం చూడగలుగుతాం. In Egypt, south of Egypt and Ethiopia. అక్కడ ఈజిప్టుకి ఐగుప్తు దేశానికి సౌత్ లో ఈ ఐథియోపియుడు ఉన్నాడు. And this man ఈ మనిషి has taken a trip from Ethiopia in Africa all the way up to Jerusalem. అక్కడ ఆయన ఐగుప్తు దేశము నుండి గాజా మీదుగా యెరూషలేముకు వెళ్ళేవాడుగా ఉన్నాడు. And now ఇప్పుడు he's on his way back home. తిరిగి మరలా ఇంటికి వచ్చేవాడుగా ఉన్నాడు.
Someone read verse 27. 27వ వచనము అపోస్తలుల కార్యము 8వ అధ్యాయం వరకు చదవండి. He's talking about Philip. అక్కడ ఫిలిప్పు గురించి మాట్లాడుతున్న మాట. అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందాకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. Why had the Ethiopian gone to Jerusalem? ఎందుకు అక్కడ ఆయన నపుంసకుడు ఐగుప్తు దేశంలోకి వెళ్ళేవాడుగా ఉన్నాడు? ఎందుకు వెళ్ళాడు? Yes. Now this man, he's willing to take a long trip from one continent to another. ఒక ప్రదేశం నుండి ఆ చివరి నుండి మరొక ప్రదేశం చివరి వరకు కూడా ఎందుకు వెళ్తున్నాడు అంటే, don't you know that he worshiped in Ethiopia? అక్కడ ఐథియోపియుడు ఆరాధించినట్టుగా మనం చూడగలుగుతున్నామా? If he would go so far ఒకవేళ అతను చాలా దూరం పోయినట్లయితే to worship in Jerusalem, don't you know that he worshiped at home? యెరూషలేముకు వెళ్ళినట్లయితే, యెరూషలేము నుంచి ఇంటికి వచ్చినట్లయితే అతను ఆరాధించాడా లేదా అన్న సంగతి మనకు తెలియదు. But he wants to worship in a special way. కానీ అతను ఒక ప్రత్యేకమైన ఒక విధానంలో దేవుడిని ఆరాధించాలని అనుకున్నాడు. And I mentioned this to say that this shows us that we can use the idea of going to worship in a special sense. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విధానంలో దేవుడిని ఆరాధించవలెనని అతను వెళుతున్నట్టుగా మనము గమనించగలుగుతూ ఉంటాం. And we have that in the Old Testament, and we have it a couple of times in the New Testament. పాత నిబంధనలో ఈ యొక్క పద్ధతిని చూడగలుగుతాం, అక్కడక్కడ, అలాగే కొత్త నిబంధనలో కూడా చూడగలుగుతున్నాం. Back in 1 Samuel, we read about a man named Elkanah, the father of Samuel. పాత నిబంధనలో ఉన్నటువంటి మొదటి సమయంలో 1వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాము, ఎల్కానా అనే అతను సమూయేలు యొక్క తండ్రి గారిని చూడగలుగుతాం. 1 Samuel 1 verse 3 says that సమూయేలు మొదటి పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనంలో each year he made a special trip to Shiloh where the tabernacle was. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సమాజ మందిరం దగ్గరికి ఆయన ప్రత్యేకమైన సందర్భంలో ఆరాధించడానికి వెళ్తున్నట్టుగా చూడగలుగుతున్నాం. He went to the tabernacle to worship. ఆ సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన ఆరాధించేవాడుగా ఉన్నాడు. It was not that he did not worship the rest of the year. మిగతా సంవత్సరం అంతా కూడా ఆయన ఆరాధిస్తున్నాడా లేదని మనకు తెలియదు. But he worshipped in a special way at the tabernacle. కానీ అప్పుడు మాత్రము ఆయన ఒక ప్రత్యేకమైన విధానంలో ఆరాధన చేస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. He went to worship. ఆయన ఆరాధించడానికి వెళ్ళాడు అతను. Now yesterday, నిన్నటి దినమున all those passages we saw, నిన్నటి దినమున మనం చాలా ప్యాసేజ్లు చూసాము. even today, ఈ రోజు కూడా is worship a noun or a verb? అక్కడ ఆరాధన అనేది నామమా లేకుంటే క్రియనా? It's almost always a verb. ప్రతి సందర్భంలో కూడా అది క్రియగానే ఉంటుంది. And so when it says that Elkanah went to worship, or the Ethiopian went to Jerusalem to worship, ఐథియోపియుడు ఎలాగైతే నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేముకు వెళ్ళాడో అలాగే ఇక్కడ ఎల్కానా కూడా వెళ్ళేవాడుగా ఉంటున్నాడు. it's talking about his special purpose. దీనిని ఏమంటామంటే ఒక ప్రత్యేకమైన సందర్భంలో ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆయన ఆరాధించడానికి వెళ్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. He went to worship in a way that was beyond what he did most of the time. సర్వసాధారణంగా ప్రతిసారి చేసే దానికంటే కూడా ఆ రోజు మాత్రం ఏదో ఒక ప్రత్యేకమైన విధానంలో దేవుడిని ఆరాధించవాలని వాళ్ళు ప్రయాణం కట్టినట్టుగా చూడగలుగుతున్నాం. We have one other example of going to worship. మరొక ముఖ్యమైన ఉదాహరణ మనం చూడగలుగుతున్నాం ఆరాధించడానికి వెళ్ళే సందర్భాన్ని. There are quite a few in the Old Testament, but we have one more in the New Testament. మనకు చాలా ఉన్నవి కానీ కొత్త నిబంధనలో మరొక ఉదాహరణ చూపిస్తాను. In Acts 24 verse 11, 24వ అధ్యాయం 11వ వచన భాగంలో అపోస్తలుల కార్యములలో Paul said that he had gone to worship in Jerusalem. అక్కడ పౌలు అంటున్నాడు
యెరూషలేములో ఆరాధించడానికి అతను వెళ్ళి ఉన్నాడు అని మనకు తెలియజేస్తున్నాడు. I'll let you read Acts 18 through 24 on your own and decide exactly what Paul did in this special worship. అపోస్తలుల కార్యము 18వ అధ్యాయం నుండి 24వ అధ్యాయానికి మీకు సమయం దొరికినప్పుడు చదవండి. చదివినప్పుడు పౌలు అక్కడ తాను ఆరాధించిన ఆరాధనను మనం కనుగొనగలుగుతాం. ఏ విధంగా ఆరాధించాడు, ఏ ఉద్దేశంతో ఆరాధించాడు అనేది మనం చూడగలుగుతాం. But it does seem that he was doing something that he did not ordinarily do. There was some aspect of it that's special. పౌలు అక్కడ సాధారణంగా చేసే ఆరాధన కంటే కూడా కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ప్రత్యేకమైన ఉద్దేశములతో ఆయన ఆరాధించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. We do not know this because a special word is used. అక్కడ ఒకవేళ అక్కడ ప్రత్యేకమైన పదము కనుక ఉపయోగించకపోయినట్లయితే ఆ ప్రత్యేకమైన ఆరాధనని మనం కనుగొనలేము. In 1 Samuel, it was the most common word for worship in the Old Testament. In Acts 8 and Acts 24, it's the most common word for worship in Greek. సమూయేలు మొదటి గ్రంథంలో ఏ విధంగా అయితే ఎల్కానా గురించిన ఆరాధనను చూసాము, ఇక్కడ పౌలు 24వ అధ్యాయంలో మనం ఏ విధంగా చూసాము, అవి రెండు కొన్ని ప్రత్యేకమైన ఉద్దేశంతో ఉపయోగించబడిన ఆరాధనకు సంబంధించిన పదాలవి. We know it from the context. అక్కడ మనము ఆ యొక్క కాంటెక్స్ట్ అంతా కూడా చూసినప్పుడు అర్థమవుతుంది. They didn't go every day to Jerusalem. మనం ప్రతిరోజు యెరూషలేము వెళ్తుంటారు వారు. It was a special trip. అక్కడ కానీ అది ఒక ప్రత్యేకమైన ప్రయాణం. For a special approach to worship. దేవుని దగ్గరికి ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఆయన దగ్గరికి చేరుకుంటున్నారు వారు దేవుని దర్శించడానికి. None of the passages in the Bible that I found that talk about going to worship in a special sense refer to Sunday worship. ఆదివారము ఆరాధించినట్టుగానే మిగతా రోజులలో ఆరాధించిన ఆరాధన అంతా కూడా ఈ ఆదివారానికి సమానమైనది అని నేను ఎప్పుడు అనుకోవడం లేదు. ఆదివారమే, మిగతా రోజులలో ఆరాధించే ఆ సందర్భాలన్నీ కూడా వేరుగా ఉంటాయి. But I do conclude that these verses imply that it's appropriate for us to speak in terms of what we do together on the Lord's Day in a special way of going to worship. మనకి వచనాలన్నీ కూడా ఏం తెలియజేస్తున్నారంటే ఆదివారమున ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన సందర్భంలో అక్కడ ఆరాధించడానికి వెళ్ళే అవి నేర్పిస్తూ ఉంది. వాటితో పాటు మరి ఇతర రోజులలో కూడా ప్రత్యేకమైన సందర్భంలో ప్రత్యేకమైన ఉద్దేశంతో వెళ్ళి ఆరాధించే ఉద్దేశం కూడా తెలియజేస్తున్నాడు. Let's just make sure that when we say that we're going to worship, మనం ఆరాధనకి వెళ్తున్నామని మనం చెప్పినట్లయితే we're not thinking about this building as much as what we're going to do in this building. మేము ఆరాధనకి వెళ్తున్నాము అని అనగానే వెంటనే ఈ భవనం గుర్తు రాకూడదు. అక్కడ మేము ఏమి చేయబోతున్నాము లేకపోతే మనం ఏమి చేస్తున్నాము అనే క్రియ మనకు గుర్తు రావాలి, కానీ భవనం గుర్తు రాకూడదు, బిల్డింగ్ గుర్తు రాకూడదు. And let's not think that we only worship when we come together on the Lord's Day. We worship in a special sense when we come together on the Lord's Day. మనం అనుకుంటుంటాం చాలా సందర్భాల్లో ఆదివారమున ప్రభు దినమున మాత్రమే ఆరాధన మాత్రమే ఆరాధన అని, కానీ కాదు. మనం అది ప్రాముఖ్యమే, దానితో పాటు మిగతా రోజులలో ప్రత్యేకమైన సందర్భంలో ప్రత్యేకమైన ఉద్దేశంతో చేసే ఆరాధన కూడా ప్రాముఖ్యమైనదే. Acts 13. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయము. How many of you came to this study a year ago when we studied Acts 13 and 14? అపోస్తలుల కార్యము 13వ అధ్యాయము 14వ అధ్యాయము ఒక సంవత్సరం క్రితం మేము ఇక్కడ చదువుకున్నాం. ఎంతమంది ఇక్కడ ఆ పోయిన సంవత్సరం చదువుకున్నప్పుడు వచ్చున్నారో ఒకసారి చేతులు ఎత్తండి. Quite a few of you, not all of you. అందరూ కాదు, కొంతమంది. At that time we studied in depth Acts 13 and 14. 13వ అధ్యాయము 14వ అధ్యాయంలో మేము మరణం గురించి ఆ సమయంలో చదువుకున్న వారముగా ఉన్నాం. I'll just quickly say in Acts 11 there were conversions of Jews and Gentiles
in the city of Antioch of Syria. అంతియోకియాలోను సిరియాలోను 11వ అధ్యాయము 12వ అధ్యాయములు మనం గమనించినప్పుడు అక్కడ అన్యజనులు మారు మనసు పొందిన రక్షణ పొందిన సందర్భాన్ని గమనించగలుగుతాం. A very good church was established there. అక్కడ ఒక మంచి సంఘము ప్రారంభించబడింది. Through the work of others, including Barnabas and Saul or Paul. అక్కడ బర్నబాతో పాటు సౌలు, పౌలు మరికొంతమంది సహోదరుల చేత ఒక మంచి సంఘం ఏర్పాటు చేయబడింది. That church grew in number and it grew strong. ఆ సంఘము సంఖ్యాపరంగా అభివృద్ధి చెందింది, అలాగే ఆత్మీయంగా కూడా అభివృద్ధి చెందిన సంఘంగా ఉంది. Many leaders were raised up. ఆ సంఘంలో నుంచి చాలా మంది నాయకులు లేచిన వారుగా ఉన్నారు. There wasn't just one preacher or teacher, there were many. ఒకే ఒక వ్యక్తి ద్వారా మాత్రమే అక్కడ సువార్త ప్రకటించబడటం లేదు, చాలా మంది నాయకుల చేత సువార్త ప్రకటించబడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. Several of them are mentioned in verse 1 of Acts 13. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో ఒక 2-3 పేర్లు అక్కడ గుర్తు చేయబడినవి. They're mentioned by name. అక్కడ పేర్లు. And then verse 2 says that while they were worshiping, రెండవ వచనంలో మొదటి వచనంలోనేమో కొన్ని పేర్లు అక్కడ పొందుపరచబడినవి, కానీ రెండవ వచనం వచ్చేసరికి ఎందుకు వారు ఆరాధించినట్టుగా మనం చూడగలుగుతాము. That's what my English translation says. మా ఇంగ్లీషు తర్జుమా తెలియజేస్తుంది. What does the Telugu say? ఇంగ్లీష్ తెలుగులో ఏం చెప్తున్నాడు? సేవించడం వర్షిప్. Serving. I mentioned there are two Greek words in the New Testament that are often translated worship. కొత్త నిబంధనకు వచ్చేసరికి 2 పదాలు ఆరాధన గురించి ఉపయోగించబడినాయి. The first one was that most common word that originally meant to do something with the body, to bow down, to stretch out the hands, different body ideas. కొత్త నిబంధనలో ఆరాధనకు 2 పదాలు ఉపయోగించబడినాయి. ఒక పదమేమో శరీరంతో చేసే క్రియలతో అంటే నమస్కరించడము, సాష్టాంగ నమస్కారం చేయడము, సాగిలపడము, ఈ శరీర క్రియలు ఏమైతున్నాయో ఆ శరీర క్రియలతో చేసే ఆరాధన గురించి ఒక పదం చెప్తుంది. The second word is this one. రెండవ పదం ఏమిటంటే ఈ పదం ఇక్కడ ఉన్న అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న పదము రెండవ అర్థం ఇచ్చే పదం, which was originally used of the special service of a priest in the worship of God. ఇక్కడ ఒక ప్రత్యేకమైన సందర్భంలో దేవుని ఆరాధిస్తూ వారు సువార్త ప్రకటించుతూ వెళ్తున్నారని అన్నారు. But as we learned yesterday from 1 Peter 2, రెండవ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చదువుకున్నాం, all of us are spiritual priests. అందరూ కూడా ఆత్మ సంబంధమైన యాజకులుగా ఉన్నారు. We serve as priests. మనము యాజకులుగా పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. And as the service of the priests in the Old Testament, in the tabernacle and the temple, we call worship. దేవాలయంలోను అలాగే గుడారములోను పాత నిబంధనలో యాజకులు వారు వారి యాజక ధర్మములు జరిగించిన వారుగా ఉన్నారు. Our work as holy priests offering up spiritual sacrifices to God. ఈ రోజు మనమైతే ఆత్మ సంబంధమైన బలులు అర్పించుకుంటూ అర్పణలు అర్పించుకుంటూ దేవుని ఆరాధించే వారుగా ఉన్నాము. As 1 Peter 2:5 discusses, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచన భాగంలో మనం తెలియజేసిన రీతిగా it is also worship. అది కూడా ఒక ఆరాధన అయినది. And so these leaders in Antioch, ఇక్కడ అంతియోకియాలో ఉన్నటువంటి నాయకులు they're worshiping, they're doing priestly service to the Lord. వారు ప్రభువును సేవించుచు సువార్త ప్రకటించుచు అని మనం చూడగలుగుతాం. And in verse 2, what is connected with that? అక్కడ 2వ వచనంలో ఒకదానికొకటి ఏ రెండింటికి సంబంధం కలిగి ఉన్నవి, ఏ 2 పనులకు సంబంధం కలిగినట్టుగా చూడగలుగుతాం. ఆరాధనకు ఉపవాసం. Fasting. ఉపవాసము, They were fasting. వారు ఉపవాసం ఉన్న వారుగా ఉన్నారు. In America, very few Christians fast. అమెరికా దేశంలో కొంతమంది మాత్రమే ఉపవాసం ఉంటారు. Well, very few Christians in America intentionally fast. మరి కొంతమంది క్రైస్తవులు అమెరికా దేశంలో
చాలా అరుదుగా ఉపవాసం ఉండేవారుగా ఉంటారు. They may fast and not think of it as fasting. వారు ఆ ఉపవాసము ఉండాలి అనే విధంగా వారు ఉపవాసం ఉండరు. ఉపవాసం ఉండాలి అనే విధంగా ఉండరు. Years ago, dear friends, and they were having a terrible marriage situation. I had known and loved them for years. They were dear friends, and it looked as though they might divorce. నాకు బాగా ఇష్టమైన వారు, నేను ఎక్కువగా ప్రేమించేవారు. కొంతకాలం క్రితం వారు మ్యారేజ్ చేసుకున్నారు, కానీ తిరిగి వెంటనే వారు విడాకులు కూడా తీసుకున్నారు. I didn't plan to pray all night. వారి కోసం నేను రాత్రంతా ప్రార్థన చేయాలంటే నా ప్రణాళిక వేసుకోలేదు. I didn't plan to fast. ఉపవాసం ఉండాలని కూడా నేను ప్రణాళిక వేసుకోలేదు. But I was just so overcome by concern. కానీ నేను వారి మీద తీవ్ర తృష్ణ కలిగిన వాడిగా, వారి మీద ఒక మంచి ప్రేమ కలిగి ఉంది కాబట్టి నాకు ఒక లోపల భావోద్వేగానికి పోయినాను. That I spent a day and a night in prayer and realized later I hadn't eaten at all. ఆ తర్వాత నేనేమంటే రాత్రి పగలు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. I fasted. నేను ఉపవాసం ఉన్నాను. Since then I've realized I needed to do some intentional fasts. అది కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో అనుకోకుండానే ఉపవాసం ఉండాలి, కానీ ప్రణాళిక వేసుకొని అన్నిటిని సిద్ధం చేసుకొని ఉపవాసం ఉండడం అనేది కాదు. The New Testament does not command fasting. కొత్త నిబంధనలో ఉపవాసం ఉండమని ఆజ్ఞాపించబడినదా? But Jesus said that his disciples would fast. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఒకవేళ నీవు ఉపవాసం ఉండే సమయం వచ్చినట్లయితే, and as we learned last year in Acts 13 and 14, both chapters tell us about Christians. గత సంవత్సరంలో మనము అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 14వ అధ్యాయంలో క్రైస్తవులు ఉపవాసం ఉన్న సందర్భాన్ని చూడగలిగాం. It was while these leaders in Antioch were worshiping and fasting. ఈ అంతియోకులో ఉన్నటువంటి క్రైస్తవులు లేకుంటే నాయకులు ఎందుకు వారు ఆరాధిస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు అంటే, that they realized that the Holy Spirit wanted them to send Paul and Barnabas to areas of the world that had never heard the gospel. ఎందుకు అంటే వారిని పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపించబోతున్నాడు. వారికి అర్థమైంది కాబట్టి ఆ నడిపించబోడానికి, ఆ ప్రయాణం చేయడానికి ముందుగా వారు ఆరాధించే వారుగా ఉన్నారు, ఉపవాసం ఉండే వారుగా ఉన్నారు. Verse 3 doesn't mention worship by name, but they worship more. 3వ వచనంలో వారు ఆరాధించారు అని అక్కడ ఆ పేరు అక్కడ పలకపోయినప్పటికీ కూడా వారు ఆరాధించున్నారు. They fast. వారు ఉపవాసం ఉన్నారు. They pray. వారు ప్రార్థన చేశారు. That's an act of worship. ఆ ప్రార్థన చేయడం కూడా, ఉపవాసం ఉండడం కూడా ఆరాధించే క్రియలో అదొకటి ఉన్నది. They lay their hands on Paul and Saul, or Barnabas and Saul. పౌలు మీద బర్నబా మీద చేతులు ఉంచారు. And they sent them to do the work of evangelism. ఇదిగో దేవుని యొక్క సువార్త ప్రకటించండి అని వారు పంపించిన వారుగా ఉన్నారు. We learned from Matthew 28 మత్తయి సువార్త 28వ అధ్యాయంలో నుంచి మనం నేర్చుకుంటున్నాం that serving and sharing Jesus will result from our truly worshiping. మనము నిజముగా ఆరాధించాము అని అంటే ఎక్కడ మనకు ఆ ఫలితం కనపడుతుందంటే, మనము ప్రకటించిన సువార్తలను, మనం చేసిన పరిచర్యలను మనం నిజంగా ఆరాధించాము అని ఆ ఫలితాల ద్వారా మనకు కనపడుతూ ఉంటుంది. Acts 13, 1 through 3 implies అపోస్తలుల కార్యము 13వ అధ్యాయంలో 1 నుంచి 3 వచ్చిన భాగాలు 2-3 సందర్భాల్లో that it will often be while we are worshiping God from the heart that we perceive special work that God wants done. దేవుడు మన ద్వారా ఏదైనా ఒక ప్రత్యేకమైన పని చేయించుకోదలుచుకున్నట్లయితే అప్పుడు నేను వెంటనే ఆరాధించాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థించాలి. We're not going to go there and study it, but I'd urge you to read the first half of Isaiah chapter 6. యెషయా గ్రంథము 6వ అధ్యాయము సగం వరకు మీరు తర్వాత చదువుకోమని నేను ఆశపడుతున్నాను. Where it was when Isaiah connected with God in worship. యెషయా గారు
ఆరాధించడంలో దేవునికి చాలా దగ్గరగా ఉన్నవాడుగా సంబంధం కలిగిన వాడుగా ఉన్నాడు. That Isaiah perceived that the heavenly hosts were talking. అక్కడ యెషయా గారు ఆ యొక్క పరలోక సంబంధమైన మాటలు పలుకుతున్నాడు అక్కడ. And God said, "Who shall we send and who will go for us?" ఇదిగో ఎవరు పాపం చేశారు, ఎవరు వెళ్తున్నారు అని యెషయా గారు మాట్లాడుతున్నారు. Isaiah, యెషయా having been forgiven by God, దేవుని దగ్గర నుంచి అనేక మంచి పొందుకున్నాడు. having been impressed with the greatness of God, holy, holy, holy is the Lord God of hosts. కాబట్టి ఆయన దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు కాబట్టి దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. That Isaiah sensed the discussion in heaven. యెషయా గారు పరలోక రాజ్యంలో జరుగుతున్న సంభాషణను విన్నవాడుగా ఉన్నాడు. And he said, "Here am I, Lord. Send me. ఇదిగో మా ప్రభువా, Send me." నన్ను పంపుము. And both in leaders of a church, సంఘంలో ఉండే నాయకులు having special worship together, as we read about in Acts 13, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైన సందర్భంలో వారు ఆరాధించడానికి కూడా వచ్చిన సంఘటనను, a congregation having from the heart worship together, సంఘము అంతా కూడా కూడుకొని హృదయపూర్వకంగా దేవుని ఆరాధించే సందర్భంలోను, on Sunday or maybe at some other time, ఆదివారమైనను లేకుంటే వేరే ఇతర సమయంలోనైనా కూడా, or in our individual lives, మన యొక్క వ్యక్తిగతమైన జీవితాల్లో కూడా worshiping God alone or with our families, మనం మన యొక్క కుటుంబములతో కలుసుకొని వ్యక్తిగతంగా దేవుని ఆరాధించే సందర్భంలో కూడా, when we are very involved in from the heart worship to God, ఎప్పుడైతే నేను నా హృదయంలో నుంచి దేవుని ఆరాధించాలని ఆ యొక్క తృష్ణ వస్తుందో, ఆలోచన వచ్చుదో హృదయంలో నుంచి రావాలి. that will often be when we become most aware of what God wants us to do and being motivated to go do it. ఎప్పుడు అది జరుగుతుందంటే ఎప్పుడైతే దేవుడు నా ద్వారా ఇదిగో ఈ పని చేయదలుచుకున్నాడు, ఆ పని నేను చేయాలి అని నాలోనికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నేను హృదయపూర్వకంగా దేవుడిని ఆరాధిస్తాను. దేవుని పని, ఈ పని దేవుడు నాకు అప్పచెప్పాడు, దేవుడు నాకు ఈ పని అప్పచెప్పినాడు కాబట్టి ఇప్పుడు నేను ఆ పని చేయాలి. ఆ పని చేయాలంటే దేవుడు నేను నిజంగా హృదయపూర్వకంగా దేవుని ఆరాధించినప్పుడు మాత్రమే నేను ఆ పనిని హృదయపూర్వకంగా చేయగలుగుతాను అనేది కాన్సెప్ట్. You'll need to tell me when lunch is ready. భోజనం అయిన తర్వాత మాకు ఒక చిన్న సిగ్నల్ ఇవ్వండి బయట ఉన్న వాళ్ళు. అయిందా? రెడీగా? ఓకే, It's ready. Okay. When we come back, we will study from Romans chapter 12. మనం తిరిగి వచ్చిన తర్వాత మనము రోమపత్రిక 12వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. 1:30 నిమిషాలు అయింది.